అలాంటి వాళ్ళని ఇలా ఆవేశపడ్డం తప్ప ఈ గవర్నమెంట్ వల్ల ఏది కాదు. ఆవేశపడకండి సురేష్ గారు. అలాగా ఎందుకంటే అలాగా సార్ అసలు అట్లా అవసరమే లేదు. నేనేమన్నానంటే అక్కడ క్లియర్గా ఛార్జ్ షీట్లో మెన్షన్ చేస్తే అసలు ఏమి కల్తీ జరగలేదని చెప్పేసి చెప్తారంటే ఎట్ట కుదురుతుంది? అక్కడ క్లియర్ రాసి ఉంటే పేజ్ నంబర్లతో సహా. యా ప్లీజ్, అదేముంది లేండి, ఆయన మెన్షన్ చేశారు కాబట్టి చెప్తాను. కాదు అంటారు అంటారు ఎందుకంటారంటే ఎవరికి శిక్షలు పడలేదు కాబట్టి అంటారు. కాదు, ఎవరికి శిక్ష పడినా ఎవరికి శిక్షలు పడలేదుగా. ఇప్పుడు మన లిక్కర్ గురించి ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నాం. ఏమన్నా అయిందా? ఇప్పుడు కూడా ఇప్పుడు ఇదంతా కూడా ఈ కథనం గురించి కూడా మనం ఏం పెద్దగా ఆలోచించబడక్కర్లేదు. ఈ సాక్షిలో రాసిన కథనం అంటే ఏం లేదు. నువ్వు గిల్లినట్టు చెయ్యి, నేను ఏడ్చినట్టు చేస్తా. ఇదే నడుస్తుంది రాష్ట్రంలో. ఒకళ్ళు గిల్లినట్టు చేస్తారు, ఒకళ్ళు ఏడ్చినట్టు చేస్తారు. ఇప్పుడు వీళ్ళిద్దరూ మాట్లాడింది చూడండి, తెలుగుదేశం వాళ్ళు కానీ వైసీపీ వాళ్ళు కానీ మాట్లాడి చూడండి. మీరు ఇచ్చిన టాపిక్ తప్ప మిగతా అంతా మాట్లాడారు. మొత్తం ప్రపంచంలో ఉన్న ఇష్యూస్ అన్ని మాట్లాడారు. మనకి ఎంతో జ్ఞానోదయం చేశారు ఇవాళ. కాబట్టి ఏంటంటే దీంట్లో మాట్లాడడానికి ఏముంటుంది? వాళ్ళు ఏది రాశారు, వాళ్ళు మామూలు రొటీన్ గా జరిగే ప్రాసెస్. అది పోలీసులు చేసిన ప్రాసెస్. ఎవరన్నా ఒప్పుకున్నారనుకోండి, మేము అప్రూవర్ గా మాత్రం పలానా వాళ్ళు చేశారండి మాకేం సంబంధం లేదంటే అన్నారనుకోండి, అంతా వాడి దగ్గర ఉన్న విషయం అంతా చెప్పేసిన తర్వాత ఆటోమేటిక్ గా బెయిల్ కి సహకరిస్తారు పోలీసులు. వాడిని ఎందుకు మేపుతారండి? వాడిని జైల్లో పెట్టి ఎందుకు మేపుతారు? కాబట్టి పంపించేస్తారు. ఇక్కడ ఎవరి గురించి అనేది సహజంగా జరిగేది అది. ఎవడన్నా ఒప్పుకోలేదనుకోండి, వాడిని అరెస్ట్ చేసి వాడిని ఇంట్రాగేషన్ చేసి వాడి దగ్గర నుంచి ఏదో రాబట్టే ప్రయత్నం చేస్తారు. కానీ వాడి దగ్గర ఉన్న మ్యాటర్ అంతా కట్టేసిన తర్వాత వాడు ఇంట్లో ఉంటే ఏంటి, బయట ఉంటే ఏంటి, జైల్లో ఉంటే ఏంటి, ఎక్కడ ఉంటే ఏంటి, ఇది రొటీన్ గా జరిగే ప్రాసెస్. దాన్ని ఇవాళ వైసీపీ వాళ్ళు వాళ్ళ అనుకూలంగా ఒక వాళ్ళకి అవకాశం పేపర్ ఉంది కాబట్టి రాసుకుని వాళ్ళ సాటిస్ఫాక్షన్ వాళ్ళది. వాళ్ళకంటూ ఒక ఓట్ బ్యాంక్ ఉంటుంది కాబట్టి ఏదో అన్యాయం జరిగిపోతుంది, అక్రమం జరిగిపోతుంది, కావాలని చేస్తున్నారు. ఇదంతా కూడా బలవంతాన వీళ్ళందరినీ అప్రూవల్ గా మారుస్తున్నారు, రాసుకున్నారు. ఓహో కాబోలు అనుకుంటారు. చదివే వాళ్ళందరూ ఓహో కాబోలు అనుకుంటారు. వాళ్ళ ఓటర్లందరూ అవును నిజమే కాబోలు ఇంత బలవంతం చేస్తారు, ఎంత ఘోరం జరిగిపోతుంది రాష్ట్రంలో అనుకుంటారు. అలాగే మన తెలుగుదేశం మిత్రులు గట్టిగా చెప్తారు, ఏమైనా సరే అసలు మొత్తం వీళ్ళందరినీ తేల్చేస్తామండి, అసలు రేపు పొద్దున్నే అసలు ఈ జగన్మోహన్ రెడ్డి ఇల్లు మొత్తం తలుపులు బద్దలు కొడేస్తాం మేము అని చెప్తారు. ఇలా చెప్తూనే ఉంటారు, సంవత్సరాలు కూడా చెప్తూనే ఉంటారు. ఆ ఇంటి గుమ్మం తొక్కేది లేదు, వీళ్ళెవరికి శిక్షలు పడేది లేదు. ఎప్పుడుకో ఎవరికో ఎక్కడో ఒక 2-3 అధికారులను సస్పెండ్ చేయడం, ఇంకా ఆ సస్పెండ్ చేసిన అధికారులను కూడా మళ్ళీ ఆఖరి రిటైర్ అయ్యే టైంకి మళ్ళీ సగౌరవంగా మళ్ళీ జాయిన్ చేసుకుని వాళ్ళకి ఏ బెనిఫిట్స్ కూడా ఏ ఇబ్బంది లేకుండా చూసుకునే బాధ్యత మళ్ళీ గవర్నమెంట్ తీసుకుంటుంది. మరి ఇంకా ఇలాంటప్పుడు ఎవరి గురించి మాట్లాడుకుంటాం, మనం ఏం మాట్లాడుకుంటాం? మీరు అన్నది ఆ లడ్డు విషయంలో ఎవరికి శిక్షలు పడాల, ఆ ఈఓ గారిని మాత్రం సస్పెండ్ చేశారు. సస్పెండ్ కూడా కాదు, ట్రాన్స్ఫర్ చేశారు. ట్రాన్స్ఫర్ చేసిన ఆయన ఆ ఈఓని ట్రాన్స్ఫర్ చేయడానికి మీకున్న చట్టాలు ఏంటయ్యా? ఇమ్మీడియట్ గా అంత ఫాస్ట్ గా మీరు యాక్షన్ తీసుకోవడానికి మీకు సహకరించిన చట్టాలు ఏంటి? మిగతా ఎవరి మీద ఈ రోజు దాకా యాక్షన్ తీసుకోకపోవడానికి మీకు అడ్డొస్తున్న చట్టాలు ఏంటి అని 100 సార్లు అడిగాను. ఒక్కళ్ళు సమాధానం చెప్పట్ల. అది కూడా అంతే అలా నడుస్తుంది. మీరు ఇంకొకటి చెప్పారు, పరకామణి ఇష్యూలో ఏం జరిగినప్పుడు? పరకామణి ఇష్యూలో ఆయన ఎవరు చనిపోయాడు, మొత్తం అట్నుంచి ఇటు రైళ్లు నడిపారు, రైళ్లలోంచి బొమ్మలు ఇసిరేశారు, రకరకాలు చేశారు. ఏమైపోయింది అసలు? ఆ కేసు ఏమైపోయిందండి? ఏమన్నా తేల్చారు ఎవరన్నా? అక్కడ సిట్ ఉంది కదా, సిట్లు స్టాండ్లు తప్ప ఈ రాష్ట్రంలో ఏమైనా జరుగుతుందా? జత్వానీ కేసు ఏమైంది? జత్వానీ కేసు అమ్మమ్మమ్మ ఘోరం జరిగిపోయింది, ఇంకేముంది, అసలు మామూలు ఘోరాలు కాదు ఇదంతా అన్నారు. సరే కేసే, సరే వాళ్ళు పెట్టుబడిదారులు అని కూడా అదే పెట్టుబడిదారులతోటి రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిస్తున్నారు. ఓకే, దానికి ఎవరికి ఇబ్బంది లేదు. కానీ జత్వానీ కేసు ఏమైపోయింది? అక్కడ సిట్ ఉంది, ఏమైపోయింది? ఆ పోలీస్ అధికారులందరూ ఏం చేస్తున్నారు? అసలు ఈ తెలుగుదేశం కానీ లేదంటే జనసేన కానీ వీళ్ళందరూ కూడా ఏ ఆరోపణలు గతంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మీద చేశారో అవన్నీ నిజం అని చెప్పి ప్రజలు వీళ్ళందరికీ అధికారం ఇచ్చారు. ఇప్పుడు అధికారం మేము అప్పుడు ఘోరాలు జరిగిపోయి మా చేతికి వస్తే మేము దుమ్ము దులిపేస్తామని మాట్లాడి ఇప్పుడు ఏం చెప్తున్నారు? ఆ కోర్టులు చూసుకుంటాయి, మాకేం సంబంధం, కోర్టులకి మేము గౌరవం ఇస్తాము, కోర్టులు చూసుకుంటాయి, కోర్టులు నిర్ణయించేదాకా మేము వెయిట్ చేస్తాము, మాది చాలా మంచి ప్రభుత్వము అని మనకి
ఆయన ఎవరో ప్రవచనకారుడు ఉంటారు కాకినాడలో. ఆ ప్రవచనాలన్నీ కూడా మనకి టీవీ డిబేట్ లో మనం వినాల్సి వస్తుంది. ఈ ప్రవచనాలు వినడానికి వీళ్ళు ప్రవచనాలు కనుక చెప్తారని అనుకుంటే అసలు రిజల్ట్ వేరే ఉండేది. సర్లే ఏంటో మరి వీళ్ళు గతంలో తప్పు చేసిన ప్రభుత్వాన్ని మనం సరిచేద్దాం కదా ప్రజలు అనుకుంటే, వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళు ఏదో పక్కన మిగతా పనులన్నీ చేస్తున్నారు తప్ప ఇవన్నీ ఏం పట్టించుకోవట్లేదు. సో ఇట్లాంటి సందర్భంలో మనం పెద్దగా ఆవేశపడే ఉపయోగం లేదు. సరే ఏవో నడుస్తుంటాయి, మనం టైం పాస్, మనకు కూడా టైం పాస్ కోసం కొంచెం ఇలాంటి మనకు కూడా కొంచెం ఎంటర్టైన్మెంట్ మన ప్రేక్షకులందరికీ ఉండాలి కాబట్టి అలా ఒక సాక్షిలో ఒక కథనం రాగానే మనం మాట్లాడతాం. ఆ తర్వాత ఇంకోటి ఏదో ఈనాడులోనో లేదంటే ఇంకో దాంట్లోనో ఏదో ఇంకో కథనం వస్తుంది, దాని గురించి మాట్లాడుకుంటాం. చివరికి ఏది జరగదు. జగన్మోహన్ ఇందాక గఫూర్ గారికి ఏదైతే అనుమానాలు ఉన్నాయో ఆ అనుమానాలు మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందరికీ ఉన్నాయి. అసలు ఆయన ఎప్పటికీ దొరకరు, ఎప్పటికీ ఆయన దగ్గరికి వెళ్ళే అవకాశమే లేదు. దానికి అదృశ్య శక్తులు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నాయి అన్నది అందరికీ అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాలకు అనుగుణంగానే మొత్తం అంతా కూడా వ్యవహారం నడుస్తోంది. మరి ఇట్లాంటి సందర్భంలో ఇంకా దాని గురించి మనం మాట్లాడుకుని చక్కగా జగన్మోహన్ రెడ్డి గారు హ్యాపీగా ఆయన పనులు ఆయన చేసుకుంటున్నారు. రొటీన్ గా ఆయన కార్యక్రమాలన్నీ ఆయన జరుగుతున్నాయి, రాజకీయ కార్యక్రమాలు అన్ని జరుగుతున్నాయి. వీళ్ళేదో మేము ఇంకేముంది తాడేపల్లి గుమ్మాలు బదులు కొట్టేస్తాం, తలుపులు బదులు కొట్టేస్తాం, బాత్రూమ్ బదులు కొట్టేస్తాం అని చెప్పడం తప్ప అవన్నీ ఏమి జరగవు. కాబట్టి ఏంటంటే నేను ఒకటే చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎక్కడైనా సరే అధికారులు కాస్త జాగ్రత్త పడండి. అధికారులు జాగ్రత్త పడితే అధికారులు కాస్త సేఫ్ గా ఉంటారు. లేదంటే ఇలాంటి కేసుల్లో ఏదో ఒక దగ్గర చిన్న చిన్న కేసులు వాళ్ళకి పడతాయి. ఇంకొకటి అసలు ఈ లిక్కర్ స్కామ్ గురించి ఇవాళ మనం మాట్లాడుకుంటాం. లిక్కర్ స్కామ్ లో మనం మాట్లాడేదంతా అసలు ఆవగింజలో అరవంతు 1,00,000 కోట్ల అవినీతి అన్నారు. మిగతా దాని గురించి మాట్లాడరే. ఈ 3,500 కోట్ల గురించి మాట్లాడతారు. లేదంటే ట్రాన్స్పోర్ట్ లో ఏం జరిగినాయి, ఈ మూతలకు ఏం జరిగినాయి, శీర్షాలకు ఏం జరిగినాయి, వీటి గురించి మాట్లాడతారు. కానీ మిగతాదంతా ఏం మాట్లాడరండి. మూతలు వాసన చూడాలి ఇదే సరిపోతుంది తప్ప, మనం మూతల గురించి మాట్లాడుకోవడం సరిపోతుంది తప్ప 1,00,000 కోట్ల గురించి అసలు మీడియా కూడా మాట్లాడితే నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. దీని మీద పెద్ద పెద్ద చర్చలు జరుగుతుంటాయి. అసలు 1,00,000 కోట్లు ఏమైపోయినాయి, దాని గురించి ఎప్పుడు చేస్తారు? 2.5 సంవత్సరాలు అయిపోయింది. 2.5 సంవత్సరాలకి మూతల దగ్గరే మనం ఉంటే, మనం సీసా ఎప్పుడు, దాంట్లో లిక్కర్ ఎప్పుడు, దాని వెనకాల అవినీతి ఎప్పుడు, 1,00,000 కోట్లు ఎప్పుడు వెళ్తాం? ఇదంతా కూడా అందరూ కూడా ఉన్నారు దీంట్లో. ఎవరికాళ్ళు మనకెందుకులే అని వదిలేస్తున్నారు. అసలు మీడియాని కూడా నేను ఒక మాట చెప్తాను. మీడియా కూడా ఈ మీడియాని కాదు, అన్ని మీడియాలు, ఎందుకంటే మీరు జర్నలిస్ట్, నేను జర్నలిస్ట్ కాబట్టి అసలు ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అనేది మర్చిపోయాం మనం. ఇది పెద్ద సమస్య. ఎంతసేపు పోలీసులు, ఏసీబీలు వాళ్ళు ఏది చెప్తే అది రాసుకోవడం, దాని గురించి మనం మాట్లాడుకోవడం, ఇదే సరిపోతుంది. అసలు ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అనేది పోయింది. దీనివల్ల రాష్ట్రంలో చాలా మంది బతికి పట్టకట్టేస్తారనేది నా ఉద్దేశం. కరెక్ట్. మీరు యాక్చువల్గా మూతలు వాసనలు కరెక్ట్ అది. ఎందుకనంటే అసలు లిక్కర్ కాకుండా ఈ షాప్స్ ఉన్నాయే, గవర్నమెంట్ షాప్స్ తీసుకుంది కదా, షాపులు రెంట్ల వ్యవహారంలోనే అక్కడ అదొక సెపరేట్ స్కామ్ అట. ట్రాన్స్పోర్ట్ది ఎలాగైతే ఒక స్కామ్ ఉందో 200 to 400 crores, ఈ నాగేశ్వరరావు కొడుకు సునీల్ కూడా అరెస్ట్ చేశారు కదా ఈడీ. అసలు యాక్చువల్గా షాప్స్ కేటాయింపు ఆ రెంట్లకి ఇచ్చే విధానం దగ్గరే బోల్డంత స్కామ్ జరిగిందని అంటారు. అలాగే మీరు అన్నది ఏంటంటే ఇది ఓన్లీ ట్రాన్సాక్షన్స్ రూపంలో జరిగిన, అంటే క్యాష్ ట్రాన్సాక్షన్స్ వెళ్ళండి, దానికి సంబంధించి తెలిసిన 3,500 కోట్ల రూపాయలు. అలా కాకుండా అసలు ఇది లెక్కకి రాకుండా డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చర్ అయిపోయిన దగ్గర నుంచి బ్రూవరీ డిపోలకు రాకుండా డైరెక్ట్గా షాపులకి సప్లై చేశారు అనేది కూడా ఒక వాదన ఉంది. మీరు చెప్పింది దాంట్లోకి వస్తుంది, కరెక్టే. అది ఎన్ని వేల కోట్లో, అది మొత్తం కలిపితే ఏ లక్షకి చేరుతుందో తెలియదు. ఇక్కడ ఏమైందంటే మొత్తం క్యాష్ ట్రాన్సాక్షన్స్ అయ్యేసరికి లెక్కాపత్రం ఏమీ లేకుండా పోయింది. మరి మోదీ గారి డిజిటల్ ఇండియా అంటే 5 సంవత్సరాల పాటు ఆయన ఎలా కళ్ళు మూసుకున్నాడో అర్థం కాలేదు. లిక్కర్ విషయంలో తక్కువ 200 పైచిలకే, ఏది చీప్. ఇప్పుడంటే 100 రూపాయలకి చంద్రబాబు నాయుడు గారు చాలా చీప్గా, డెడ్ చీప్గా పోస్తున్నాడు. కానీ అంతకన్నా దిక్కుమాలిన క్వాలిటీ ఉందని చెప్పినటువంటి పాపం లేబర్ రెగ్యులర్గా తాగేటటువంటి చీపే 200 పైచిలకు పెట్టి తాగారు అప్పట్లో. అన్నీ కూడా డిజిటల్ క్యాష్ ట్రాన్సాక్షన్సే. అలాగే సార్, నేను ఇంకొకటి అంటే నేను సాగదీస్తున్నాను అనుకోకండి, ఎవరేం ఇక్కడ దస్తగిరి కూడా అప్రూవర్గా మారాడండి. ఏది వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో. దానివల్ల ఏమన్నా అడ్వాంటేజ్ అయిందా ఆ కేసుకి? ఏమన్నా కాస్త ముందుకెళ్ళిందా? నాకు గుర్తులేదు. అలా అదేమన్నా లాజికల్ కంక్లూజన్కి వచ్చిందా? ఆ రకంగా దీన్ని ఏమన్నా ఆ కోణంలో వెళ్ళే అవకాశం ఉందా సార్? గఫూర్ గారు, జస్ట్ ఒక సింగిల్ లైన్.